హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కువ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఎవరిని నమ్మకు, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ట్రస్ట్ ఎనీవన్. డోంట్ ట్రస్ట్ ఎనీవన్ అంటే ఎవరిని నమ్మకు అని. నెక్స్ట్ వన్, నువ్వు మళ్ళీ ఆలస్యంగా వచ్చావు. దీన్ని యు ఆర్ లేట్ అగైన్. యు ఆర్ లేట్ అగైన్ అంటే నువ్వు మళ్ళీ ఆలస్యంగా వచ్చావు అని. నెక్స్ట్ వన్, కానీ ఇది ఎలా జరుగుతుంది? దీన్ని బట్ హౌ విల్ దిస్ హ్యాపెన్. బట్ హౌ విల్ దిస్ హ్యాపెన్ అంటే కానీ ఇది ఎలా జరుగుతుంది అని. నెక్స్ట్ వన్, నువ్వు నా మాట విని ఉండాల్సింది. దీన్ని యూ షుడ్ హ్యావ్ లిసన్ టు మీ. యూ షుడ్ హ్యావ్ లిసన్ టు మీ అంటే నువ్వు నా మాట విని ఉండాల్సింది అని. నెక్స్ట్ వన్, నేను ఇది డబ్బు కోసం చేయను. దీన్ని ఐ డోంట్ డూ దిస్ టు మేక్ మనీ. ఐ డోంట్ డూ దిస్ టు మేక్ మనీ అంటే నేను ఇది డబ్బు కోసం చేయను అని. నెక్స్ట్ వన్, లోపలికి వచ్చి మాట్లాడండి. దీన్నే కమ్ ఇన్సైడ్ అండ్ టాక్. కమ్ ఇన్సైడ్ అండ్ టాక్ అంటే లోపలికి వచ్చి మాట్లాడండి అని. నెక్స్ట్ వన్, టైం ఎంత తొందరగా గడిచింది. దీన్ని హౌ ఫాస్ట్ ద టైం పాస్డ్. హౌ ఫాస్ట్ ద టైం పాస్డ్ అంటే టైం ఎంత తొందరగా గడిచింది అని. నెక్స్ట్ వన్, ఎండలో బయటికి వెళ్ళకు. దీన్ని డోంట్ గో అవుట్ ఇన్ ద సన్. డోంట్ గో అవుట్ ఇన్ ద సన్ అంటే ఎండలో బయటికి వెళ్ళకు అని. నెక్స్ట్ వన్, అతడు ఖచ్చితంగా వస్తాడు. దీన్ని హీ విల్ ష్యూర్లీ కమ్. హీ విల్ ష్యూర్లీ కమ్ అంటే అతడు ఖచ్చితంగా వస్తాడు అని. నెక్స్ట్ వన్, నిన్ను నువ్వు శిక్షించుకోకు. దీన్ని డోంట్ పనిష్ యువర్ సెల్ఫ్. డోంట్ పనిష్ యువర్ సెల్ఫ్ అంటే నిన్ను నువ్వు శిక్షించుకోకు అని. నెక్స్ట్ వన్, నేను చెప్పాల్సింది ముందే చెప్పేశాను. దీన్ని ఐ ఆల్రెడీ సాడ్ వాట్ ఐ హ్యాడ్ టు సే. ఐ ఆల్రెడీ సాడ్ వాట్ ఐ హ్యాడ్ టు సే అంటే నేను చెప్పాల్సింది ముందే చెప్పేశాను అని. నెక్స్ట్ వన్, నాకు తెలుసు నేను పొరపాటు చేశానని. దీన్ని ఐ నో ఐ మేడ్ ఏ మిస్టేక్. ఐ నో ఐ మేడ్ ఏ మిస్టేక్ అంటే నాకు తెలుసు నేను పొరపాటు చేశానని అని. నెక్స్ట్ వన్, నువ్వు వాళ్ళతో వెళ్తున్నావా. దీన్ని ఆర్ యు గోయింగ్ విత్ దెమ్. ఆర్ యు గోయింగ్ విత్ దెమ్ అంటే నువ్వు వాళ్ళతో వెళ్తున్నావా అని. నెక్స్ట్ వన్, ఇక్కడ అన్నీ ఖరీదైనవే. దీన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ హియర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ హియర్ అంటే ఇక్కడ అన్నీ ఖరీదైనవే అని. నెక్స్ట్ వన్, నిన్ను ఒంటరిగా వదిలేసి మేము వెళ్ళము. దీన్ని వి కాంట్ గో లీవింగ్ యూ అలోన్. వి కాంట్ గో లీవింగ్ యూ అలోన్ అంటే నిన్ను ఒంటరిగా వదిలేసి మేము వెళ్ళలేము అని. నెక్స్ట్ వన్, తనకి చెప్పు తనతో నేను వస్తానని. దీన్ని టెల్ హర్ ఐ విల్ గో అలాంగ్ విత్ హర్. టెల్ హర్ ఐ విల్ గో అలాంగ్ విత్ హర్ అంటే తనకి చెప్పు తనతో నేను వస్తానని అని. నెక్స్ట్ వన్, నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చావా. దీన్ని హ్యావ్ యూ ఎవర్ బీన్ హియర్ బిఫోర్. హ్యావ్ యూ ఎవర్ బీన్ హియర్ బిఫోర్ అంటే నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చావా అని. నెక్స్ట్ వన్, ఏదైనా విషయం నిన్ను ఇబ్బంది పెడితే నాకు చెప్పు. దీన్ని ఇఫ్ సంథింగ్ బోదర్స్ యూ టెల్ ఇట్ టు మీ. ఇఫ్ సంథింగ్ బోదర్స్ యూ టెల్ ఇట్ టు మీ అంటే ఏదైనా విషయం నిన్ను ఇబ్బంది పెడితే నాకు చెప్పు అని. నెక్స్ట్ వన్,
నేను ఇంతకుముందు ఆమెను ఎక్కడో చూశాను. దీన్ని ఐ హ్యావ్ సీన్ హర్ సమ్వేర్ బిఫోర్. ఐ హ్యావ్ సీన్ హర్ సమ్వేర్ బిఫోర్ అంటే నేను ఇంతకుముందు ఆమెని ఎక్కడో చూశాను అని. నెక్స్ట్ వెన్ నాకు వంట చేయడంలో నీ సహాయం కావాలి. దీన్నే ఐ నీడ్ యూ టు హెల్ప్ మీ విత్ ద కుకింగ్. ఐ నీడ్ యూ టు హెల్ప్ మీ విత్ ద కుకింగ్ అంటే నాకు వంట చేయడంలో నీ సహాయం కావాలి అని. నెక్స్ట్ వెన్ నువ్వు నీ స్నేహితులను ఎందుకు ఆహ్వానించావు? దీన్నే వై డిడ్ యూ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్. వై డిడ్ యూ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ అంటే నువ్వు నీ స్నేహితులను ఎందుకు ఆహ్వానించావు అని. నెక్స్ట్ వెన్ నువ్వు నన్ను ఏమడిగినా నేను చేస్తాను. దీన్నే ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ ఆస్క్ మీ టు డూ. ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ ఆస్క్ మీ టు డూ అంటే నువ్వు నన్ను ఏమడిగినా నేను చేస్తాను అని. నెక్స్ట్ వెన్ నీకు ఎలా చెప్పాలో నాకు తెలియదు. దీన్ని ఐ డోంట్ నో హౌ టు టెల్ యూ. ఐ డోంట్ నో హౌ టు టెల్ యూ అంటే నీకు ఎలా చెప్పాలో నాకు తెలియదు అని. నెక్స్ట్ వెన్ ఇందుకే నేను నీతో ఇక్కడికి రాను. దీన్ని దిస్ ఈస్ వై ఐ డోంట్ కమ్ విత్ యూ ఎనీవేర్. దిస్ ఈస్ వై ఐ డోంట్ కమ్ విత్ యూ ఎనీవేర్ అంటే ఇందుకే నేను నీతో ఇక్కడికి రాను అని. నెక్స్ట్ వెన్ మేము 15 నిమిషాలలో బయలుదేరుతున్నాము. దీన్ని వీఆర్ లీవింగ్ ఇన్ 15 minutes. వీఆర్ లీవింగ్ ఇన్ 15 minutes అంటే మేము 15 నిమిషాలలో బయలుదేరుతున్నాము అని. నెక్స్ట్ వెన్ ఏ క్షణమైనా వర్షం పడవచ్చు. దీన్నే ఇట్ మే రెయిన్ ఎట్ ఎనీ టైమ్. ఇట్ మే రెయిన్ ఎట్ ఎనీ టైమ్ అంటే ఏ క్షణమైనా వర్షం పడవచ్చు అని. నెక్స్ట్ వెన్ నీకు రావడానికి ఎందుకు ఇంత ఆలస్యం అయ్యింది? దీన్నే వాట్ టుక్ యూ సో లాంగ్ టు కమ్. వాట్ టుక్ యూ సో లాంగ్ టు కమ్ అంటే నీకు రావడానికి ఎందుకు ఇంత ఆలస్యం అయ్యింది అని. నెక్స్ట్ వెన్ అతడికి దీని గురించి చెప్పను. దీన్ని ఐ విల్ నాట్ టెల్ హిమ్ అబౌట్ దిస్. ఐ విల్ నాట్ టెల్ హిమ్ అబౌట్ దిస్ అంటే అతడికి దీని గురించి చెప్పను అని. నెక్స్ట్ వెన్ లిస్టులో నీ పేరు ఉంది. దీన్నే యువర్ నేమ్ ఈజ్ ఆన్ ద లిస్ట్. యువర్ నేమ్ ఈజ్ ఆన్ ద లిస్ట్ అంటే లిస్టులో నీ పేరు ఉంది అని. నెక్స్ట్ వెన్ మీకు ఇది ఎక్కడ దొరికింది? దీన్నే వేర్ డిడ్ యూ గెట్ ఇట్. వేర్ డిడ్ యూ గెట్ ఇట్ అంటే మీకు ఇది ఎక్కడ దొరికింది అని. నెక్స్ట్ వెన్ నీకేమైనా కావాలా? దీన్ని డూ యూ నీడ్ ఎనీథింగ్. డూ యూ నీడ్ ఎనీథింగ్ అంటే నీకేమైనా కావాలా అని. నెక్స్ట్ వెన్ వీలైనంత త్వరగా రా. దీన్ని ప్లీజ్ కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ప్లీజ్ కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే వీలైనంత త్వరగా రా అని. నెక్స్ట్ వెన్ ఇది ఎంత? మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇది ఎంత అని అడుగుతుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.